ఇప్పుడు అన్ని డోర్ డెలివరీసే. దుకాణాలకి వెళ్ళి కొనుక్కునే ఓపిక టైం చాలా మంది జనాలకి లేదు. అందుకే అన్నింటినీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఏవో కొన్ని తప్ప ప్రతి వస్తువు ఇంటికే డెలివరీ అవుతోంది. ఇలా అన్ని ఇంటి దగ్గరికే వస్తున్నప్పుడు వై నాట్ డ్రగ్స్ మాత్రం డోర్ డెలివరీ ఎందుకు కాకూడదు? ఇదే అనుకున్నారేమో కొందరు. డ్రగ్స్ని డోర్ డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. ఒరిజినల్ డెలివరీ బాయ్స్ సైడ్ బిజినెస్గా డ్రగ్స్ని కూడా డెలివరీ చేస్తున్నారు. మన దగ్గర చాలా వాటికి డోర్ డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫుడ్, నిత్యావసర వస్తువులదే డోర్ డెలివరీలో మొదటి స్థానం. జొమాటో, స్విగ్గీ, జెప్టో, ఇన్స్టామార్ట్ ఇలా రకరకాల యాప్స్ డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నాయి. కొందరు డెలివరీ బాయ్స్కి ఫుడ్, గ్రాసరీస్ డెలివరీ చేసి బోర్ కొట్టినట్టుంది. లేదంటే ఆశించినంత ఇన్కమ్ లేదేమో, అందుకే డ్రగ్స్ డెలివరీ మొదలుపెట్టారు. జొమాటో బాయ్స్కి ఇప్పుడు లాభాలు తగ్గిపోయాయి. దాంతో సైడ్ బిజినెస్ మీద దృష్టి పెట్టారు. జొమాటో బాయ్స్ ఇప్పుడు డ్రగ్స్ అమ్మకాలపై ఫోకస్ చేశారు. బ్యాగ్లో కింద డ్రగ్స్ పెట్టుకుని పైన ఫుడ్ ప్యాకెట్స్ పెట్టి కావాల్సిన వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ని ఇంటికి నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ఏరియాల్లో కొంతమంది జొమాటో బాయ్స్ గ్రూప్గా ఏర్పడి డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్గా ఈ డ్రగ్స్ డోర్ డెలివరీ బిజినెస్ జరుగుతోంది. ఫుడ్ డెలివరీ బాయ్స్ ముసుగులో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్బుల దగ్గర డ్రగ్స్ డెలివరీ అవుతున్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు నిఘా పెట్టి ఈ డ్రగ్స్ డెలివరీ బాయ్స్ని పట్టుకున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మకాలపై పోలీసు నిఘా ఎప్పటినుంచో ఉంది. దీనికి తోడు పబ్బుల్లో డ్రగ్స్ అమ్మకాలపైన ఫోకస్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, రాయదుర్గం ఏరియాల్లో పబ్బులు విపరీతంగా ఉన్నాయి. వాటి వద్దే పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దానికి తోడు కాలేజ్ విద్యార్థులు కూడా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది. దాంతో మాటు వేసిన పోలీసులు ఓ ముఠాను పట్టుకోగలిగారు. ఈ ముఠా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. డబ్బున్నవారు డ్రగ్స్ కొనుగోలు చేస్తుంటే తక్కువ డబ్బున్న వాళ్ళు చీపర్ ఆప్షన్స్ అని గంజాయి గుంజుతున్నారు. స్టూడెంట్స్ ఎక్కువగా గంజాయినే కొనుగోలు చేస్తున్నారు. సిగరెట్లలో గంజాయిని కూరి కాల్చుతూ ఆ మత్తులో తూలిపోతున్నారు. మచ్చ పవన్, ఆదర్శ సింగ్ కుమార్ అనే ఇద్దరు ఇంతకుముందు ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేసేవారు. లావిష్ లైఫ్కి అలవాటు పడ్డారు. అలా డ్రగ్స్ అలవాటయ్యాయి. ఫుడ్ డెలివరీ ద్వారా వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఎలాగూ డ్రగ్స్ వాడుతున్నారు కదా, అందుకే డ్రగ్స్ దందాలోకి దిగారు. బెంగళూరులో అతి తక్కువ ధరకు MDMA లాంటి సింథటిక్ డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. మాదాపూర్లో రద్దీగా ఉండే ఏరియాలను ఎంచుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. వారి నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే MDMA గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతి తక్కువ ధరకు బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఎక్కువ మొత్తానికి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్ పోలీసులు కొంతమంది డ్రగ్స్, గంజాయి వాడుతున్న కొందరు స్టూడెంట్స్ని గుర్తించారు. వారి పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. బెంగళూరులోని మెయిన్ పెడ్లర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.